హాయ్ అండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ హెల్తీ అండ్ టేస్టీగా ఎటువంటి సాస్లు ఉపయోగించకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మష్రూమ్స్ని ఇలా 3 సార్లు కడుక్కోవాలి. ఇందులో మట్టి ఉంటుంది. ఈ మట్టి అంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మష్రూమ్స్ని ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మూడు 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్స్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనం వాటర్ వేయకపోయినా వాటరు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా మగ్గనివ్వాలి. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇలా ఈ మష్రూమ్స్తో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొద్దిగా ఉంది, అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్కు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అన్నాన్ని పదునుగా వండుకోండి. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుని బాగా కలుపుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.